హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ ఎల్పిజి గ్యాస్కు సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో గృహ వినియోగానికి వంట గ్యాస్ సిలిండర్ల సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రజలు గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నాక 1.5 రోజుల్లో ఇంటి దగ్గరికి సిలిండర్ డెలివరీ చేయాలన్నారు. అలా చేస్తే ప్రజల్లో గ్యాస్ గురించి ఎలాంటి ఆందోళన ఉండదన్నారు. చంద్రబాబు ఆర్టీజీఎస్ నుంచి రాష్ట్రంలోని ఎల్పీజీ నిల్వలు, బుకింగ్, సరఫరా వంటి అంశాలపై గ్యాస్ సరఫరా కంపెనీల ప్రతినిధులతో సమీక్ష చేశారు. రాష్ట్రంలో మొత్తం 17,209 టన్నుల వంట గ్యాస్ నిల్వలు ఉన్నాయని, 1,154 ఏజెన్సీల ద్వారా ఓటీపీతోనే గృహ అవసరాల గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తున్నారు. అంతేకాకుండా కిరోసిన్ కూడా సరఫరా చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఆసుపత్రులు, స్కూళ్లు, దేవాలయాలకు నిరంతర సరఫరా ఉండాలి. గ్యాస్ డెలివరీలో సిలిండర్లు పక్కదారి పట్టకుండా సాంకేతికత ఉపయోగించండి అని చెప్పారు. గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్లకు తరలిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లకు గ్యాస్ సరఫరాలో ఇబ్బంది రానివ్వద్దన్నారు. హోటళ్లలో ఎల్పీజీ వినియోగం తగ్గించేలా అసోసియేషన్లతో ప్రభుత్వం సంప్రదింపులు నిర్వహించాలన్నారు. అంతేకాకుండా పైప్ లైన్లతో గ్యాస్పై దృష్టి పెట్టండి అన్నారు. ఇలాంటి సంక్షోభ సమయంలోనే ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించాలన్నారు. వ్యవస్థల్ని పటిష్టం చేయాలన్నారు. యుద్ధం విరమించాక కూడా కొన్ని రోజుల పాటు ఇబ్బందులు ఉండొచ్చని ముందుగానే వాటిని అంచనా వేసుకుని ప్రత్యామ్నాయ చర్యలు పరిశీలించాలన్నారు. ఇంటికి పైప్ లైన్ ద్వారా గ్యాస్ ఇవ్వడంపై ఫోకస్ పెట్టాలన్నారు. పైప్ లైన్, ఇండక్షన్ స్టవ్స్ అందుబాటులోకి తెచ్చే అంశాలను పరిశీలించండి అన్నారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటకకు ఎల్పీజీలు మరిన్ని కేటాయింపులు ఉంటాయని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఇక రాష్ట్రంలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు దుర్వినియోగం కాకుండా చూస్తున్నామని అధికారులు చంద్రబాబుకు వివరించారు. అలాగే గ్యాస్ సిలిండర్ల డెలివరీ సమయంలో ఓటీపీల విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే దగ్గరలోని స్వర్ణ గ్రామం లేదా స్వర్ణ వార్డు కార్యాలయాల ద్వారా సమన్వయం చేసుకుంటున్నారన్నారు. ఆ తర్వాత ఆర్టీజీఎస్ నుంచి సాంకేతిక సహాయాన్ని ఆయా గ్యాస్ సరఫరా సంస్థలకు అందించే ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు చెప్పారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కి లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.